అతని పేరు వేణుగోపాల్. శ్రీకాకుళంలో కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్నారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి నామం పెట్టుకున్న ఈ ప్రిన్సిపాల్ చేసిన పనులన్నీ చట్టవిరుద్ధం, వివాదాస్పదమే. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన సదరు వేణుగోపాల్ గ్రూపు రాజకీయాలకు తెరలేపారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్క విషయంలోనూ విద్యార్థులను ఏదో ఒక సాకుతో వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పరీక్షా ఫీజుల పేరిట భారీగా అక్రమ వసూళ్లకు సిద్ధమయ్యారు. కండోనేషన్ ఫీజుల పేరిట సరికొత్త దందాలకు శ్రీకారం చుట్టారు. ఒక్కో విద్యార్థి నుంచి వేలల్లో అక్రమ వసూళ్లు చేయడం వివాదాస్పదంగా మారింది. అక్రమ ఫీజులపై ఎవరైనా ప్రశ్నిస్తే సర్టిఫికేట్లు కావాలా వద్దా, లేదా పంచాయతీలు నడుపుదామనుకుంటున్నారా అని విద్యార్థులపై ఎదురుదాడి చేస్తారు. ఇది అతనికి వెన్నతో పెట్టిన విద్యగా కొలీగ్స్ చెబుతుంటారు. నా రూటే సపరేటు అని దర్జాగా అక్రమ దందాలు చేసుకుని దండిగా జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. విభజించి పాలించు అనే సూత్రాన్ని పాటిస్తూ ఉపాధ్యాయులను 2 వర్గాలుగా చీల్చి తనకు అనుకూలంగా ఉన్న వారితో పబ్బం గడుపుతున్నారు. గతంలో ఏలూరులో పనిచేసిన దినాల్లో ఇలానే ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేసిన ఘనత ఇతనిదే. దీంతో కొంతకాలం భరించిన అధ్యాపకులు ఇతని చేష్టలు, వేధింపులు, వసూళ్ల దందాను తట్టుకోలేకపోయారు. అందరూ ఏకమై 2 రోజుల పాటు కళాశాలలో బాయ్కాట్ చేసిన సంఘటనలు ఆదిత్య విద్యా సంస్థల చరిత్రలో మరువలేనిది. ప్రస్తుత వ్యవహార శైలిపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంకు ఇతనిపై ఫిర్యాదులు కూడా చేశారు. మరిన్ని కథనాలతో మరో ఎపిసోడ్తో మహాప్రస్థానం టీవీలో.